తండ్రి అయినటువంటి దేవుడు, మహాలోకమైనటువంటి పరలోకములో ఉన్న దేవుడు, యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగిన దేవుడు, ఆ మహాలోకమైనటువంటి పరలోకములో దేవుడు ఉన్నప్పుడు దేవుడు కోటాను కోట్లు దేవదూతల్ని దేవుడు కలిగించుకొని వాళ్లను సేవకులుగా దేవుడు చేసుకొని సేవకులను సేవలు అందించటం కొరకు దేవుని ఆజ్ఞలు నెరవేర్చటం, దేవుడు చెప్పినటువంటి పనులను అవి చేయటం, అదే కాకుండా దేవుడు ఆ మహాలోకమైనటువంటి పరలోకంలో దేవుణ్ణి స్తుతించటం కోసం, దేవునిని మహిమపరచటం కోసం దేవుడు పరలోకంలో కోటాను కోట్ల మంది దేవదూతలను కలిగించాడు. కలిగించినటువంటి ఈ కోటాను కోట్ల మంది దేవదూతలు ఏం చేస్తున్నారు, ఏం చేసేవారు అని మనం ఆలోచించగలిగితే దేవునిని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, కీర్తిస్తూ, గాన ప్రతిగానాలు చేస్తూ అవి ఆ మహాలోకంలో దేవుని యొక్క గొప్పతనాన్ని అవి చాటిస్తూ, అవసరమైతే దేవదూతలు మరి దేవుని సంగీతముతో, పిల్లనగ్రోవులతో, బూరలతో, పెద్ద పెద్ద శబ్దాలతో దేవుణ్ణి పరలోకంలో అవి స్తుతిస్తూ ఉంటాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము మొదటి వచనము మనం చూసినట్లయితే, అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, హల్లెలూయా. ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావం మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమందు చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచిచున్నది. అప్పుడు 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమెన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువార్లారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనము యొద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. పరలోకంలో అవి ఎలా స్తుతిస్తున్నాయో, స్తుతించడం అంటే స్తుతి 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 అని ఆ స్తుతి కాదు, అది భూలోకంలో క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు చేస్తున్నటువంటి స్తుతి కాదు, అది స్తుతి. స్తుతి 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 అంటున్నాయి అవి. ప్రభువును స్తుతించండి అని ఆయన ఏమేమి చేశాడో అవన్నీ అవి వివరిస్తున్నాయి. అంటే
వివరములతో కూడినటువంటి ఒక స్తుతి పరలోకములో తండ్రి అయినటువంటి దేవుని ముందు మామూలు శబ్దం కాదట, విస్తారమైనటువంటి జలములు, ఉరుములు శబ్దము. ఏమండి, చాలా పెద్ద పెద్ద శబ్దాలు. అంటే చూడండి ఎంత పెద్ద పెద్ద శబ్దాలతో అవి స్తుతిస్తున్నాయో, అవి పలుకుతున్నాయో, దేవుని మహిమపరుస్తున్నాయో మీరు ఆలోచించండి. సువార్త ప్రకటిస్తే సరిపోద్ది, ఒకదానితో ఒకటి చేస్తే సరిపోద్ది అని అనుకునేటటువంటి మనస్తత్వం అలా కాదండి. అన్ని కూరలు నువ్వు తింటున్నావు, అన్ని మాంసాలు తింటున్నావు, అన్ని ఆకుకూరలు తింటున్నావు, అన్ని కూరగాయలు తింటున్నావు, అన్ని పళ్ళు తింటున్నావు. నీకైతే మాత్రం అన్నీ కావాలి, దేవునికైతే స్తుతి ఒక్కటే. లేకపోతే నోరు పీకుతుంది కనుక ప్రార్థన తిరిగే లేదు. ప్రార్థన అనగానే అందరూ పడుకుని పోవచ్చు, కళ్ళు మూసుకోవచ్చు, ఒక అరగంట నిద్ర తీయచ్చు. ఏమండి, దీర్ఘ ప్రార్థన. కానీ నిజంగా పరలోకంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది దేవదూతలు దేవుణ్ణి స్తుతించడం, గాన ప్రతిగానాలు చేయడం, ఇంకా పరలోకం గురించి మనం ఆలోచిస్తే మరి 6వ అధ్యాయము యెషయా గ్రంథం 1వ వచనం నుండి 5వ వచనాలు చూద్దాం ఒకసారి. రాజైన ఉజ్జియా మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసనుడై ఉండగా నేను చూచితిని. దేవుడు సింహాసనం మీద ఉన్నాడట. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి, ఒక్కొక్కరికి 6 రెక్కలు, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో ముఖము కప్పుకొని, రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెండిటితో 2 కాళ్లను కప్పుకొని, రెండిటితో ఎగురుచుండెను. 6 రెక్కలు. ఇంకా మనకు ఎప్పుడు భూమి మీద చూసినవన్నీ 2 రెక్కలే అండి. మనం ఎప్పుడు చూసినా 2 రెక్కలే. దేవదూతలకు కూడా అప్పుడప్పుడు మనం 2 రెక్కలు సెట్ చేస్తాం. కానీ 6 రెక్కలు అట చూడండి. 6 రెక్కల్లో 2 రెక్కలతో ముఖం మూసుకొని, 2 రెక్కలతో కాళ్ళు మూసుకొని, 2 రెక్కలతో ఎగురుతూ వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా చూడండి ఎలా ఉందో, ఎలా స్తుతిస్తున్నాయి చూడండి. గడప కమ్ముల పునాదులు అదురుతున్నాయట. అంటే దేవుణ్ణి పరలోకములో ఉన్నటువంటి కోటాను కోట్ల దేవదూతలు స్తుతిస్తూ, దేవుడు చేసినటువంటి కార్యాలు అవి వివరిస్తూ, ఆయన ఏం చేశాడో, ఆయన దేనికి పాత్రుడో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సరేండి, కోటాను కోట్ల మంది దేవదూతలు అంటున్నారు ఈయన మంచివాడు, ఈయన పరిశుద్ధుడు, ఇతని యందు ఏ దోషము లేదు, ఇతని యందు పాపము లేదు అంటున్నాయి. అదే మనిషి అయితే దేవుడు అన్యాయస్తుడు, దేవుడు మంచోడు కాదు, దేవుడు నా కొడుకు తీసుకెళ్ళిపోయాడు, దేవుడు పక్షపాతి. చూసావు నువ్వు, నీ వాగుడిలాగా ఉంది. పరలోకంలో దేవదూతలు ఈయన తీర్పు తీర్చిన ఈయన తీర్పు సత్యములు, ఈయన పరిశుద్ధుడు, ఈయన చాలా మంచివాడు. చూడండి, మానవులు స్తుతిస్తున్నటువంటి విధానము, మానవులు ఈరోజు పలుకుతున్న మాటలేంటి, పరలోకంలో దేవదూతలు పలుకుతున్నటువంటి మాటలేంటి, అవి ఎంత బ్రహ్మాండంగా దేవుని గురించి గొప్పగా చెబుతున్నాయి. అలా గొప్పగా చెబుతున్నటువంటి ఆ కోటాను కోట్ల దేవదూతలకు దేవుడు నిజంగా
ఒక మంచి స్వరం, ఒక మంచి గానము, గాన ప్రతిగానము. అంటే చూడండి, అంటే దేవదూతలందరూ మంచి పాటలు పాడతారు, మంచి గాత్రం, మంచి గానం. దేవుణ్ణి నిజంగా అవి స్తుతించటం. అందుకే దేవుడు కూడా పాటల విషయంలో ఎలాంటి పాటలు ఉండాలి అని బైబిల్లో రాయించాడంటే ఇంపైన పాటలు. అంటే దేవుణ్ణి స్తుతించటంలో కూడా నువ్వేదో ఇష్టం వచ్చినటువంటి చెత్త చెత్త రాగాలు, నీకు నచ్చినట్టుగా ఏదో దేవుని కంటే మాత్రం ఈ రాగాలు మాత్రమే ఉపయోగించాలి, దేవునికి మాత్రం అంత అందంగా పాడవలసినంత అవసరం లేదు, ఎందుకంటే భక్తి గీతాలు అంటే అలాగుండకూడదు. చూసారా, మరి ఏది ఒక భక్తి గీతాలు చూపించండి, సినిమా పాట కంటే భక్తి గీతాలే బాగోవు. ఆ సంగీతం బాగోదు. ఆ భక్తి గీతాలలో ఆ వాయింపులు కూడా ఇంకేం ఉండదు. చిన్న సితారు ఉంటుంది, చిన్న తబలా ఉండదు, అంతే. టక్కు టిక్కు టిక్కు టక్కు అని వెళ్ళిపోతుంటే ఆ వెనకథ మనం అలాగా ఏదో అనుకొని వెళ్ళిపోవాలా. అలాంటి పాటలు కాదండి, ఇంపైన పాటలు. దేవుడు ప్రేమతో, దేవుడు ప్రేమతో చేశాడు సృష్టిని, సృష్టంతా నీకని. తన మదిలో ప్రేమెంత ఉన్నదని చూపెను ప్రేమతో. దేవుడు ప్రేమతో, దేవుడు ప్రేమతో చేశాడు సృష్టిని, సృష్టంతా నీకని. తన మదిలో ప్రేమెంత ఉన్నదని చూపెను ప్రేమతో. దేవుడు ప్రేమతో, దేవుడు ప్రేమతో. ఇంపైన పాటలు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవునిని అవి అలా స్తుతిస్తున్నాయి. నిజంగా దేవుడు వాటికి అంత మంచి స్వరం ఇచ్చాడు, వాటికి అంత మంచి గాత్రం ఇచ్చాడు దేవుడు. అవి అంత చక్కగా దేవుని అవి స్తుతిస్తూ ఉన్నాయి. నిజంగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, దేవుడికి నిజంగా పాటలంటే ఇష్టమేమో. అవి పాడుతుంటే, అవి వీణలు, బూరలు ఇవన్నీ అవి మీటుతుంటే నిజంగా దేవునికి ఆ శబ్దాలు అవి నచ్చుతాయని అనుకుంటాను. ఎందుకంటే మనము భూమి మీద పుట్టకముందు కొన్ని వందల సంవత్సరాలు పరలోకంలో దేవదూతలు గాన ప్రతిగానాలు చేసుకుంటూ ఉన్నాయంటే నిజంగా అవి పాడుతుంటే ఆ పాటలు, ఆ స్తుతులు అవన్నీ దేవుడికి నచ్చుతున్నాయని నాకు అనిపించింది. మనకి కూడా చూడండి, ఏమి ఇష్టం, ఏమి ఇష్టం లేకపోయినా మాత్రం పాట ఇష్టమే. ఇవన్నీ మనకి నచ్చేస్తుంటాయి. నీకెందుకు నచ్చేస్తుంటాయి? అందుకే విశాఖ వాళ్ళు ఒకటన్నాడు, వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా విశాఖ ఎఫ్ఎం వింటూనే ఉండండి, ఇంకా ఆపకండి. రేడియో కాలిపోవాలి తప్ప ఈ ఆకాశవాణిలో ఉన్నటువంటి గీతాలను మీరు ఆపకండి. చూసారా, అవి ఎన్ని పాటలైనా అవి ఎలా వింటూనే ఉంటాం. భూమి మీద మానవులుగా మనుషులు ఈ గానాలకు, ఈ సంగీతాలకు, వీటికి అలవాటు పడిపోయి, అసలు నువ్వు అలవాటు పడక మునుపు, నువ్వు ఈ పాటలు వినక మునుపు, అసలు భూమి మీదే సంగీతం అనేది మానవుడు సరిగమ పదనిసలు కనుగొనక ముందు పరలోకంలో కోటాను కోట్లు దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తున్నాయంటే నిజంగా వాటికి దేవుడే ఇచ్చాడు సంగీతం. అందుకే అవి గానం చేస్తున్నాయి, అందుకే అవి పాడుతున్నాయి. అందుకే దేవుడు కూడా తన మాటలు చెప్పాలి, ఆ మాటలు పాటలో కూడా చెప్పాలి, తన మాటలు సంగీతముతో కూడా అందించాలి. నా మాట ఎలాగైనా మానవుని చెవిలోనికి, అతని హృదయంలోనికి, తలంపుల్లోనికి, అన్నిటిలోనికి వెళ్ళిపోవాలి అని దేవుడు అనుకున్నాడు. గనుక దేవుడు నిజంగా ఈ సంగీతం అనేది, ఈ మ్యూజిక్ అనేది
ఈ భూమి మీద దేవుడు సమస్తమునకు ఇచ్చేశాడు. తన మాటలు చెప్పాలి, ఆ మాటలు పాటలో కూడా చెప్పాలి, తన మాటలు సంగీతముతో కూడా అందించాలి. నా మాట ఎలాగైనా మానవుని చెవిలోనికి, అతని హృదయములోనికి, తలంపుల్లోనికి, అన్నిటిలోనికి వెళ్ళిపోవాలి. నీ కొరకే దినమంతా చేతులు చాచిన తండ్రిని నేనే, నా అరచేతిలో నీ రూపం పూర్తిగా చెక్కిన తండ్రిని నేనే. చెక్కుకున్న రూపం నీకిచ్చానురా, నా చూపంతా నీపైనే పెట్టానురా. పెండమునై ఉండగా చూసే నీ తండ్రిని నువ్వు కావాలని కోరుకున్నానే, నీ దేవుడని నన్ను చూడాలని అయినా రారా, నాతో ఉండుటకు నూరారా, నీతో భూమిపై ఉన్నారారా, నీ తండ్రిని నన్ను పిలు నోరారా. తన మాటలు చెప్పాలి, ఆ మాటలు పాటలో కూడా చెప్పాలి, తన మాటలు సంగీతముతో కూడా అందించాలి. నా మాట ఎలాగైనా మానవుని చెవిలోనికి, అతని హృదయములోనికి, తలంపుల్లోనికి, అన్నిటిలోనికి వెళ్ళిపోవాలి అని దేవుడు అనుకున్నాడు. గనుక దేవుడు నిజంగా ఈ సంగీతం అనేది, ఈ మ్యూజిక్ అనేది ఈ భూమి మీద దేవుడు సమస్తమునకు ఇచ్చేశాడు. ప్రకృతిలో ఉన్న ప్రతి శబ్దం అదొక రకమైన సంగీతం, అది శబ్దమే. ఎన్నో రకమైనటువంటి లోహాలు ఉన్నాయి, అందులోనే ఒక రకమైనటువంటి కంచు, ఇనుము, ఇత్తడి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క శబ్దము. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వృక్షాలు కానివ్వండి, రాళ్ళు కానివ్వండి, నీరు కానివ్వండి, ప్రతి దానికి ఏదో ఒక శబ్దము. ఇవన్నీ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే వీటన్నిటినీ మానవుడు ఉపయోగించి దేవునిని స్తుతించాలి. నింగి నేల నీరు నిప్పు గాలి, నింగి నేల నీరు నిప్పు గాలి, ఇవి చేసిందెవరో తెలుసునా, నీకిచ్చిందెవరో తెలుసునా. నీ ఆకలి తీర్చే ఆహారాన్ని చేసింది ఎవరని, నువ్వు పుట్టక ముందే చేశాడు అన్ని ఇచ్చాడు నీకని. నీవెవరివో తెలుసా, ఓ మనిషి నీవెవరివో తెలుసా. నింగి నేల నీరు నిప్పు గాలి, నింగి నేల నీరు నిప్పు గాలి, ప్రతి దానికి ఏదో ఒక శబ్దము. ఇవన్నీ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే వీటన్నిటినీ మానవుడు ఉపయోగించి దేవుని స్తుతించాలి అని దేవుడు అనుకున్నాడు. స్తుతి యాగము చేయాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు కీర్తనలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడని మనం ఆలోచిస్తే, బైబిల్లో ఉన్నటువంటి ఆదికాండం అయితే 50 అధ్యాయాలు, ప్రకటన గ్రంథం అయితే 22 అధ్యాయాలు, కానీ 66 పుస్తకాలలో అతిపెద్ద పుస్తకాలు కలిగినటువంటి ఒకే ఒక పుస్తకం ఉంది,
అదేంటది చెప్పండి? ఎక్కువ అధ్యాయాలతో ఉన్నది. ఏమి కీర్తనలే ఎందుకు 150 అధ్యాయాలు ఎందుకు ఉన్నాయి? అందులో 119వ అధ్యాయం అయితే మనకి సంవత్సరం పట్టేస్తుంది నేర్చుకోవడానికి. 119 చాలా పెద్దదని బాబు ఆ అధ్యాయం. 150 అధ్యాయాలతో పాత క్రొత్త నిబంధనలకు మధ్యలో దేవుడు కీర్తన గ్రంథం పెట్టి 150 అధ్యాయాలు పెట్టాడు. దేవుడుకు ఎంత పాటలు ఇష్టం లేకపోతే దేవుడు ఆ పాటలకు ప్రథమ స్థానం ఇచ్చి ఎక్కువ అధ్యాయాలలో ఎంతోమంది రాసినటువంటి పాటలన్నిటినీ దేవుడికి నచ్చి 150 కీర్తనలుగా కీర్తనలన్నిటినీ ఒక దానిలోకి చేర్చుతూ, అలాగే కాకుండా ఆదికాండంలో కూడా మోషే కీర్తనలు అనడం, నిర్గమాకాండంలో కూడా ఎవరో రాసిన కీర్తనలు అనడం, మధ్యలో ఒకడు ఆ కీర్తన గ్రంథంలో రాయకపోయినా, జోడించకపోయినా, యాడ్ చేయకపోయినా అక్కడక్కడ అప్పుడప్పుడు ఈ కీర్తనలు, ఈ పాటలు అనేవి దేవుడు మధ్యలో రాసుకుంటూ వచ్చాడు. ఎందుకు దేవుడు ఇంత ప్రాధాన్యత ఇచ్చాడు? కీర్తనలకు ఎందుకు దేవుడు ఇంత ఇలా ఎక్కువ పాటలు ఉండాలని భక్తులందరితో ఎందుకు రాయించాడు అంటే, తన మాట మనిషి వినడానికి ఇష్టపడకపోయినా పాట అయితే వింటాడని ఆ పాటలో మాట జోడించి మనుషుల మనసులలోనికి తన మాటలు వెళ్ళిపోవాలి అని దేవుడు ఆలోచించాడండి. వెళ్ళిపోవాలి అవి. దేవుడు ఉన్న పరలోకమే పిల్లలమైన మన కోసమే. దేవుడు ఉన్న పరలోకమే పిల్లలమైన మన కోసమే. ఒంటరిగా తను ఉండలేక చేశాడు ఇది తెలుసా? తండ్రి అనే ఆ పిలుపు కోసం నేను చేశాడు ఇది తెలుసా? దేవుడు ఉన్న పరలోకమే పిల్లలమైన మన కోసమే. దేవుడు ఉన్న పరలోకమే పిల్లలమైన మన కోసమే. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే క్రొత్త నిబంధనలో కూడా దీనికి ఎలాంటి స్థానం ఇచ్చాడని మనం ఆలోచిస్తే, ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 19. ఒకనినొకడు కీర్తనలతోను, ఒకనిని ఒకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు. బా, దేవుడు చూడండి ఎంత మంచి టెక్నిక్ ఆయన ఉపయోగించుకుంటున్నాడు. ఎవరికైనా నువ్వు వెళ్ళి నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది మంచిది కాదు అని అన్నారనుకో, ఏమంటాడు? ఏంటి నువ్వు నాకు చెప్పవలసిన వాడివా? నాకా నువ్వు చెప్తావు? నా దగ్గర నువ్వు వినడమే తప్ప నీ దగ్గర నేను నేర్చుకునేది ఏమి లేదు, నువ్వు నాకు చెప్పడానికి వీల్లేదు అంటాడు. అంతే కదండి, మనోళ్ళు అందరూ అంతే. ప్రసంగికులు కానంత వరకు బాగానే ఉన్నారు. ఒక్క ప్రసంగం ఇవ్వనివ్వండి బాబు, పట్టుకోలేకపోతున్నాం. ఆడవాళ్ళని పట్టుకోలేము, మగోళ్ళని పట్టుకోలేము, డిప్లొమా వాడిని పట్టుకోలేము, ఎంబీటీహెచ్ వాడిని పట్టుకోలేము. అంతేనా? ఎలాగైపోయారు? అలాంటి వాళ్ళ దగ్గరకండి ఏంటి ఇది కాదండి, అదండి, ఇదండి అని అన్నారు అనుకో, నువ్వు వింటావా? అలా వినరని తెలిసి దేవుడు ఎంత చక్కగా ఆయన అంటున్నాడంటే, ఒకనికి ఒకడు కీర్తనలతోను సంగీతముతోను ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. నీళ్లవలని వచ్చు రోగాలు అన్ని దేవుడే దించాడు జల సైన్యమే. దోమవలని వచ్చు రోగాలు అన్ని దేవుడే పంపాడు తన సైన్యమే. దేహాన్ని నాశనం చేస్తుందది, కాళ్లలో చేతులలో ఉంటున్నది, రోగాలుగా మారిపోతున్నది, మారని మనుష్యులలో ఉంటున్నది. పక్షులను చేపలను జంతువులు లేకుండా నాశనం చేసేది తన సైన్యమే. సృష్టికర్తను మరచి సృష్టమును పూజిస్తే మట్టిలో కలిపేది తన సైన్యమే. ఏ భయము ఏ బెదురు మనుషులకు లేకుంటే క్షణములో చంపేది తన సైన్యమే. దేవాది
దేవుడే సైన్యంతో కదిలాడురా. సైన్యములకు అధిపతిని దేవునికి పేరుందిరా. పురుగులు మిడతలు తన సైన్యమే, పసర పురుగులు కూడా తన సైన్యమే. ఉరుములను రప్పించి వడగండ్లు కురిపించి పిడుగులతో పెకలించు తన సైన్యమే. ఎంత బాగా చెప్పమన్నారు చూడండి. మామూలుగా చెప్తే వింట కదా, పాట అనుకో ఇది గుంపులో వస్తుంది, ఇది ఏదో ఒకటి తగులుతుంది, ఎక్కడో ఒక దగ్గర మెల్లిగా తన మనసుకి నిజమే, ఇది నిజమే, అవును నేను కూడా కదా అని అనిపిస్తా చూడండి. సువార్త ప్రకటించవలసిన భారం ఉన్నది తెలుసా? సువార్త నీవు ప్రకటించకపోతే నరకమే తెలుసా? సమరయ స్త్రీ వినగానే ప్రకటించిందిగా, ఊరి వారినందరినీ నడిపించిందిగా. ప్రార్థించుటేనా ప్రకటించు ముందు మనుషుల ఎదుట యేసుని ఒప్పుకోవాలిగా. దూతల ముందు యేసు నిన్ను ఒప్పుకుంటాడుగా. విశ్వసించితివి గనుకే మాటలాడాలిగా. స్వరమునిచ్చాడు గనుకే సువార్త చెప్పాలిగా. దేవుడు ఎంత బ్రహ్మాండంగా ఆయన బైబిల్ని రాశాడు. తన మాటలు ఎలా చెప్పమంటున్నాడంటే, ఒకరినొకడు కీర్తనలతోనూ ఎవరైనా ఒకవేళ ఎవరికైనా ఒక విషయం కరెక్ట్గా చెప్పాలి అనుకుంటే పాటతో కొట్టండి అని అంటున్నాడు. అది ఏమండి, ఏం చేయాలట? ఒకరినొకడు కీర్తనలతోనూ, సంగీతములతోనూ. అంటే కీర్తనలతో ఏం చేయాలి నువ్వు? ఒకనికి ఒకడు నువ్వు పాట అందుకుండేసరికి ఎదుటివాడికి బోధ కలగాలి, ఎదుటివాడికి హెచ్చరిక కలగాలి. హెచ్చరిక, బుద్ధి, బోధ కలిగినటువంటి పాటలు మీరు కట్టాలి. మానవ నివాస యోగ్యం, భూమి మాత్రమే మనిషికి యోగ్యం, గ్రహాంతర జీవులు లేవని బైబిలు సాక్ష్యం. మానవ నివాస యోగ్యం, భూమి మాత్రమే మనిషికి యోగ్యం, గ్రహాంతర జీవులు లేవని బైబిలు సాక్ష్యం. నవగ్రహాలున్నాయని చెప్పి పాఠం నేర్పింది, ప్లూటో గ్రహం కాదని మాటను మార్చింది. గాలలో జీవన్నది లేదని బైబిల్ మాత్రమే సవాలు చేస్తుంది. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్. జ్ఞాని ఎక్కడా? ఎక్కడా? శాస్త్రి ఎక్కడా? ఎక్కడా? ఈ లోకపు తర్కవాది ఎక్కడా? జ్ఞాని ఎక్కడా? శాస్త్రి ఎక్కడా? ఈ లోకపు తర్కవాది ఎక్కడా? ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం, సృష్టిని కలిగించింది దేవుని వాక్యం. ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం, సృష్టిని కలిగించింది దేవుని వాక్యం. అడిగే వారికి, వెతికే వారికి ప్రకటించేవాడే క్రైస్తవుడే. అడిగే వారికి, వెతికే వారికి ప్రకటించేవాడే క్రైస్తవుడే. జ్ఞాని ఎక్కడా? ఎక్కడా? శాస్త్రి ఎక్కడా? ఎక్కడా? ఈ లోకపు తర్కవాది ఎక్కడా? ఒకనోడు కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. అంటే పాటలో ముందు హెచ్చరిక ఉండాలి. దేవునికి భయపడని వారికి చివరి గడియ ఇది. మనిషి మనిషిని చంపుతుంటే, ఉగ్రవాదం పెరుగుతుంటే, నరుడు మృగముగా మారితే ఎందుకు ఉంచాలిరా? దుష్టులందరూ పెరుగుతుంటే, రక్తపాతం జరుగుతుంటే, నరుల పాపం పండితే ఎందుకు ఉంచాలిరా? నేలనాదని, నింగినాదని, దేవుడంటే లెక్కలేదని సృష్టికర్తను ధిక్కరిస్తే ప్రకృతే గర్జించదా? పెనుగా
మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. దేవునికి భయపడని వారికి చివరి ఘడియ ఇది. దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు కొలుపేది. ఇవన్నీ మన పాటలు చూసారా? ఎన్ని పాటలండి మన పాటలు, ఎన్నో పాటలు. ఇవన్నీ చూడండి, హెచ్చరిక. ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. బా చూడండి ఏమన్నాను, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడాలి. హృదయములో పాడడం అంటే హృదయములో ఉన్న దానిని నువ్వు నోటి ద్వారా బయటికి రప్పించాలి. అంటే ముందు నీ హృదయంలో నింపుకోవాలి. బాల్య దినములందే స్మరించు దేవుని, దుర్దినము రాకముందే ముగించు తన పనిని. నీ పిల్లలకు నేర్పు వాక్యాన్ని, దేవునికి గర్భఫలాన్ని. ఇవ్వవలసింది ఆస్తి కాదు అని వాక్యమని తెలుసుకోవాలి. ఇదే క్రైస్తవుని పనని తెలుసుకొని ఇలా బ్రతికి మరణించాలి. మనుషులంతా చేయాలిది దేవుడిచ్చిన విధి. తనకివ్వబడిన పని పూర్తి చేసి చేరాలి తన సన్నిధి. తెలుసుకో, నడుచుకో. ఎదుటివాడికి బుద్ధి కలిగి హెచ్చరించే కీర్తనలు ఒకనికి ఒకడు. బుద్ధి చెప్పుకోండి. మీరు బుద్ధి చెప్పుకునే పాటలు ఎవరు రాస్తారు? బుద్ధి చెప్పుకునే మాటలు ఎవరు రాస్తారు? బుద్ధి చెప్పేటటువంటి పాట ఎవరు కడతారు? ఆ పాటకు సంగీతం ఎవరు ఎలా కడతారు? అది కూడా అవతల వాడు వినేటట్లుగా ఎవరు చేస్తారు? ఇదంతా దేవుడు నిజంగా క్రైస్తవులైనటువంటి మనకు చెప్పాడు. పాటలు అనేవి అసలు దేవునికే పాడాలి, సినిమాలకు కాదు. సినిమాకి, ఏదో లోకంలో, ఏదో నాటకాలకు, దేనికో కాదు. అసలు పాట అన్నది ఒకవేళ ఉంటే అది దేవుడికి మాత్రమే వెళ్ళాలి, అంతే. పాటలు దేవునికే నువ్వు పాట పాడాలి. పాట దేవుని కోసం ఇచ్చాడు, సంగీతం దేవుని కోసం ఇచ్చాడు, కీర్తనలు దేవుని కోసం ఇచ్చాడు. కానీ ఇవన్నీ లోకంలో సినిమాలకు ఉపయోగించేసుకున్నారు వీళ్ళందరూ. అవి చేసిన పొరపాటు అది. కీర్తించుచు, ప్రభువును గూర్చి పాడుచు, కీర్తించుచు ఆ మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. చూడండి, నీ పాటలలో ఎదుటివాడు లోబడాలి. నీ పాటలలో ఎదుటివాడికి హెచ్చరిక కలగాలి. నీ పాటలలో ఎదుటివాడికి బోధ కలగాలి, బుద్ధి కలగాలి. యేసే లేకుంటే పాపమే పోదులే, పాపం ఉంటే స్వర్గం లేదులే. యేసే లేకుంటే పాపమే పోదులే, పాపం ఉంటే స్వర్గం లేదులే. పాపుల కొరకై యేసే రక్తమిచ్చాడు, సర్వలోకానికి నిన్నే చెప్పమన్నాడు. పాపుల కొరకై యేసే రక్తమిచ్చాడు, నమ్మిన వారే ప్రకటించాలనన్నాడు. క్రీస్తునందు ఉన్న వారికే శిక్షే లేదు. యేసే లేకుంటే పాపమే పోదులే, పాపం ఉంటే స్వర్గం లేదులే. అలాంటి పాటలు రాయండి, అలాంటి పాటలు పాడండి, అలాంటి కీర్తనలు పాడండి. ఇదండి దేవుడు అన్నది. ఇలాంటి పాటలు ఎక్కడున్నాయి చెప్పండి? ఇలాంటి పాటలు ఎవరు రాశారు చెప్పండి? ఇలాంటి పాటలకు ఇలాంటి మంచి సంగీతం ఎవరు అందించారు చెప్పండి? దేవుని పాట వినేసరికి ఒక వ్యక్తి పాట విని మారిపోయాడండి అని ఎంతమంది మారి ఉంటారు చెప్పండి?
అలాంటివి రాయాలట, అలాంటివి పాడాలట, అలాంటివి కట్టాలట. ప్రియమైన దేవుని పిల్లారా, దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా అంటే నిజంగా అది చూస్తే ఏమనిపిస్తుంది? ఎదుటివాడికి భయం వేయాలి. దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా. కొన్ని పాటలు, అలాగే ఒక ఆత్మహత్య పాట కానివ్వండి. మనిషి జన్మకి విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే ఈ లోకం, బ్రతుకులో సుఖం దొరకలేదని మరణమే ముగింపనుకునే ఈ లోకం. జంతువులకు లేది మనసు, బ్రతుకెందుకు వాటికి తెలుసు, నీ కొరకే బలి అవ్వాలని. మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా, ఆత్మకే చావు లేదని నీకు తెలుసా. ఎన్ని పాటలు అవనివ్వండి, ఇలాంటివి అందరూ రాయాలి, అందరూ చెయ్యాలి, అందరూ కట్టాలి. ఎదుటివాడికి బోధ కలుగుటకు, బుద్ధి కలుగుటకు ఇలాంటి మాటలన్నీ నిజంగా క్రైస్తవుడే రాయాలి, క్రైస్తవుడే కట్టాలి అని దేవుడు ఎప్పుడో చెప్పేశాడు. కొలస్సీ పత్రిక కొలస్సీ 3:16 సంగీతములతోనూ కీర్తనలతోనూ. సంగీతములు సరిగమ పదనిసలు, కర్ణాటక సంగీతం అంటావో, మామూలు సంగీతం అంటావో, ఏదో సంగీతం అంటావో, ఏమంటావో అను, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు. బోధ, ప్రసంగం నువ్వు మాటతోనే చెబుతావు అని అనుకుంటే పొరపాటు. అది పాటతో కూడా చెప్పాలి. పాటలో చెబితే మాత్రం ఖచ్చితంగా అటు ఇటు చూసుకొని సైలెంట్గా నేను ఏది ఏమైనా కొంచెం నేను సెట్ అవ్వాలని అనుకుంటాను. అపోస్తులను ఆరంభించింది ఆదిలోని ఈ సంఘం, అపవాది దాన్ని చీల్చింది నేడున్న క్రీస్తు సంఘం. వాక్య ప్రకారం జరిగించేదే నిజమైన క్రీస్తు సంఘం, బైబిల్లో లేనిది చేసేదే అక్రమమైన సంఘం. పౌలు వాడనని అంటూ, సొంత గ్రూపులని అంటూ, వ్యక్తుల బట్టి సంఘాన్ని ముక్కలు చెయ్యొద్దు. పౌలు వాడనని అంటూ, సొంత గ్రూపులని అంటూ, వ్యక్తుల బట్టి సంఘాన్ని ముక్కలు చెయ్యొద్దు. క్రీస్తు చెప్పిన మాటను బట్టి సంఘం చెయ్యాలి, ఆచారాలను పట్టుకునెట్టి ఆరాధించాలి. క్రీస్తు చెప్పిన మాటను బట్టి సంఘం చేయాలి, ఆచారాలను ప్రక్కకునెట్టి ఆరాధించాలి. బైబిల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. బైబిల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి. క్రైస్తవులంతా భూమిని తలక్రిందులు చేయాలి. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి. క్రైస్తవులంతా భూమిని తలక్రిందులు చేయాలి. చూడండి ఎలా రాయమన్నాడో, ఎలా చెప్పాడో బైబిల్లో. సంగీతములతోను, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధం పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు. బుద్ధి చెప్పుచు. సంగీతం, మనోళ్ళు చాలామంది అంటారు సంగీతం అంటే ఇన్స్ట్రుమెంట్స్ వాయించకూడదు, పిల్లిని గ్రోవులు వాయించకూడదు, సితార్లు వాయించకూడదు, డప్పులు వాయించకూడదు, గిటార్లు వాయించకూడదు. ఇంకో విషయం చెప్పమంటారా? సృష్టిలో ఉన్నవన్నీ దేవుని కోసం మేము ఉపయోగించవచ్చు. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఇది? దేవుడు ఎందుకు ఇచ్చాడు ఇది? ప్రకృతిని దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేనికిచ్చాడు? ఉపయోగించు, దేవునికి ఉపయోగించు. ఉపయోగించాలి దేవునికి. నువ్వు దేవునికి ఉపయోగించడానికి ప్రకృతి. సెల్ ఫోన్ వాడకూడదా? వాట్సాప్ వాడకూడదా?
ట్విట్టర్ వాడకూడదా? స్వర్గాన్ని ఇస్తాడు నీకు దేవుడే, సర్వాన్ని ఇస్తావా నీవు అందుకే. స్వర్గాన్ని ఇస్తాడు నీకు దేవుడే, సర్వాన్ని ఇస్తావా నీవు అందుకే. క్షమిస్తాడు, రక్షిస్తాడు నువ్వు నమ్మితే. క్షమిస్తాడు, రక్షిస్తాడు నువ్వు నమ్మితే. నమ్మాలి ప్రతి మనిషి భువిపైనే, మరణిస్తే క్షమే లేదులే. ఇదేంటిది? బుద్ధి, బోధ, హెచ్చరిక. ఫేస్బుక్ మెసెంజర్ ఏదైనా కానీ దేవుని మహిమకు వాడుకోమని. గిటారు, కీబోర్డు ఏదైనా కానీ, తబలా అయినా దేవుని మాటలకు వాడుకోమని. దేవుడు సృష్టిని దేనికి ఇచ్చాడు? కుర్చీ వాడుకోకూడదు, టేప్ రికార్డర్ వాడుకోకూడదు, కెమెరా వాడుకోకూడదు, మరి కంప్యూటర్ వాడుకోకూడదు, ఏమీ వాడుకోకూడదు. మరి ఏం చేయాలి? నేల మీద పడుకో, దుప్పట్లు అవి లేకుండా, బట్టలు కూడా వేసుకోకుండా. సృష్టిలో ఉన్నవన్నీ దేవునికివి, దేవుడు ఇచ్చినవి, దేవుని పని కోసం పుట్టినవి, దేవుని కొరకు ఉపయోగించడానికి అవి. ప్రకృతిలో ఉన్నది ఏదైనా దేవుని మహిమార్థమై, దేవుని స్తుతించటం కోసం. ఆకాశము స్తుతించు, ఆవిరి స్తుతించు, హిమము స్తుతి, ప్రకృతిలో ప్రతి పదార్థము స్తుతి. ఈ ప్రకృతే దేవుని స్తుతించడం కోసం ఉపయోగపడుతున్నప్పుడు ఆ ప్రకృతిని నీవు దేవుని మాటలకు జోడించి ఎదుటివాడు ఇంపైనటువంటి పాటగా వినిపించడానికి నువ్వు వాడుకోవాలా వద్దా? కీర్తన గ్రంథం 33 కీర్తన గ్రంథం 33 అధ్యాయము 3వ వచనం. 3 కీర్తనలు 33:3. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో. ఉత్సాహ ధ్వని అంటే డిగ్ 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 అలాంటి ఉద్యమం. దడ దిడి దిడి దడ వెళ్తుండాలన్నమాట. మధ్య మధ్యలో నేను అప్పుడప్పుడు అలాంటి కొంచెం వేయను, కానీ మరీ ఎక్కువసేపు దడేలు అంటే బాగోదని కొన్ని నేను స్వీట్గా ఇస్తుంటాను. ఉత్సాహ ధ్వని అంటే నువ్వు ఏదైనా పాట అవుతున్నా చూడు, ఆటోమేటిక్గా కాలు ఇలగెలగా అంటుంటావు, బుర్ర ఇలగెలగా అంటుంటావు, నువ్వు కారు ఇలాగెలగా ఊపేస్తుంటావు, చెయ్యి ఇలగెలగా అంటుంటావు, వేలు ఇలగెలగెలగా కొట్టేస్తుంటావు. ఎందుకు కొట్టేస్తున్నావు? ఉత్సాహ ధ్వని. అంతేగాని అంటే ఎలాగుంటుంది నీకు? చిరాకు వచ్చేది. ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, చచ్చిపోగానే సావు పాట. అదా దేవుని దగ్గరికి తన పిల్లలు వెళ్తున్నారంటే ఆనందం అది. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. పసివాడని ముసలివాడని తేడా లేదులే, నీకిచ్చిన కాలమెంతో ఎవరికి తెలియదే. నరులారా తిరిగి రమ్మని ఆహ్వానమే ఉందిలే, ఆ మరణమైన తరువాతే మరో లోకమే ఉందిలే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే. ఎలా ఉంది? ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. ఎలాగుంది? మరణమే మనిషికి. అదా ఏటో అది అలా కట్టాను అనుకోండి నేను. ఇదేంటండి సినిమా పాటలాగా ఉండడం కాదురా, ఒరే కొత్త కీర్తన. నూతన పాటలు అలాగే ఉంటాయి. ఈసారి చూడండి, ఒక్కొక్క దానికి 1,000,000 మార్కులు ఎవడైనా వేయవలసిందే. నేను ఆల్రెడీ మార్కులు వేసాను అన్నిటికీ. నూతన పాటలు ఈసారి చూడండి. విచిత్రం ఏంటంటే ఈ పాటలకు చాలామంది డబ్బులు ఇచ్చారు. వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళకు అందులో కొన్ని మాటలు వచ్చేస్తాయి. చాలా అదృష్టవంతులండి. ఇచ్చిన వాళ్ళు అందరూ ఏమైపోతారంటే, బా
అదృష్టం రా బాబు, నాకు గొప్ప ఛాన్స్ వచ్చిందంటారు. అలాంటివి ఎంత విన్నా చిరాకు లేదు, అంత బాగున్నాయి. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రకృతి దేవుడిచ్చాడు, అదేం చేయాలి? దేవుని సేవకు వాడుకోమని, దేవుని పని కోసం వాడుకోవడానికి. ఒక కెమెరా దేవుని పనికి, ఇన్స్ట్రుమెంట్స్ దేవుని పనికి, దేవుని మాట వినిపించడానికి అందముగా దానిని ఉపయోగించుకోవాలి తప్ప ఉపయోగపడని ఒక పిచ్చి సంగీతము నువ్వు వాయించకూడదు, పిచ్చి పాటలు పాడకూడదు. మళ్ళీ పాటలు పాడొచ్చు, అవి పిచ్చి పాటలు అయి ఉండకూడదు. ఒక పాట పాడితే ఆ పాటల్లో ఉన్నటువంటి అది దేవుని మహిమార్థమై ఉండాలి. రెండు, నీకు బుద్ధి కలగాలి, నీకు బోధ కలగాలి, నీకు హెచ్చరిక కలగాలి. అలాంటి కీర్తనలు, అలాంటి పాటలు పాడాలి. దేవుని పిల్లరా, నిజంగా ఎన్నో సంవత్సరాలుగా నేను ఎన్నో పాటలు చాలా చేస్తూ ఉన్నాను. కానీ ఎందుకో మరి మా పాటలు ఉపయోగించుకొని ఎన్నో సంఘాలలో వేస్తున్నటువంటి మా ప్రిన్సిపాల్స్ కానీ, మా డిప్యూటీ డైరెక్టర్లు కానీ, ఇంకా చాలామంది కానీ, లెక్చరర్స్ కానీ, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము పౌలు గారు ఏమంటున్నారో జాన్సన్ విక్టర్ అదే అంటున్నాడు, చదువుకోండి మెల్లిగా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నన్ను గూర్చి మీరెన్నాళ్లకు మరలా యోచన చేయసాగితురని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. అబ్బా, అంటే నిజమైన దేవుని సేవకుడు గురించి ఎవ్వడో ఆలోచించడు, నిజమైన పాటల గురించి ఎవ్వడో ఆలోచించడు. నిజమైన మాటలు ఎక్కడైతే దేనికి ఉపయోగపడుతుందో, ఏది దేని వలనైతే ఎక్కడ మనం సువార్తకు కానీ ఒక సభలకు కానీ అది ఉపయోగపడుతుందో అలాంటి వాటికి ఎవరు యోచన చేయరండి. పౌలు గారంతటా ఆయనే అంటున్నాడు, నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేసిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితని. ఇన్నాళ్ళక ఇన్ని సంవత్సరాలు ఇన్ని పాటలు మీరు ప్లే చేస్తున్నారు. ఏ రోజైనా ఒక 1000 రూపాయలు కానీ ఒక 5000 కానీ నాకు పంపించారా అడుగుతున్నాను. ఇవి పాడించడానికి, వెనకాతల సంగీతం చేయడానికి లక్షల ఖర్చు అయిపోతుంది ఇప్పుడు. చాలాను పెద్ద పెద్ద సింగర్స్తోని. పౌలు గారంతటా ఆయనే అంటున్నాడు, నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేసిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితని. ఇన్నాళ్ళక ఏ రోజైనా ఒక 1000 రూపాయలు కానీ ఒక 5000 కానీ నాకు పంపించారా అడుగుతున్నాను. నేను ఒక అకౌంట్ ఇస్తాను, ఆ అకౌంట్కు పంపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే సీడీ ఒకటి కొనరు మీరు. పోనీ దాని గురించి ఏ సహాయ సహకారాలు ఏమి లేదు. నా గురించి ఎప్పుడైనా మీరు యోచించారా? ఎప్పుడైనా నా గురించి మీరు యోచించారా? అందరిని అడుగుతున్నాను. మీది నవ్వు మోకం అండి, బాగా పలకరిస్తారు, అది మాత్రం బాగుంది. ఆ తర్వాత ఏం ఆలోచించో? దేవుడు నిజంగా ఆయనకి పాటలన్నా, ఆయనకి సంగీతం అన్నా, కీర్తనలన్నా ఇవన్నీ దేవుని సంకల్పములో, దేవుని పాటలో ఇది ఒక భాగం. ఇదంతా మనం ఈ లోకానికి మనం అందించాలి. ఇలాంటి విషయాలలో అందరూ సపోర్ట్ చేయాలి. ఇలాంటి విషయాలలో మనం నిజంగా లోకానికి ఇంకా మంచి మంచి మాటలు చెప్పాలి. ఎదుటివాడికి బుద్ధి కలగాలి, బోధ కలగాలి, మారు మనసే కలగాలి. అలాంటి పాటలు నిజంగా మనం పాడగలిగితే నిజంగా దేవుడు దేవదూతలతోనే పాటలు ఆపేయలేదు. సంఘములో కూడా మనకు కూడా మంచి కీర్తనలు పాడండి, ఆత్మ సంబంధమైన పాటలు పాడండి, మంచి పద్యములు రాయండి, నన్ను స్తుతించండి, మహిమపరచండి.
హృదయము నిండా మీరు గానం చేయండి అని దేవుడు అన్నాడు. ఇంపైన పాటలు పాడండి అన్నాడు. కనుక ఇవన్నీ మనం చెయ్యాలి. ఇవన్నీ దేవుని కార్యక్రమంలో, దేవుని సంకల్పములో, ఆయన ఆలోచనలో ఒక భాగం అని మీకు తెలియజేస్తున్నాను.